ఎగ్జామ్స్ అప్పుడు అటు నిద్ర సరిగ్గా లేకుండా, తిండి సరిగ్గా తీసుకోకుండా, నీరు సరిగ్గా తీసుకోకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ యొక్క విద్యార్థుల్లో కాగ్నిటివ్ పవర్ అంటాం. ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడి చదివారో, దాన్ని తిరిగి రేపటి రోజున ఎగ్జామ్‌లో రీప్రొడ్యూస్ చేయడం అనేది కొంత తగ్గుతుంది. ఈ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ఇవి, సైకాలజీ ఫ్యాక్ట్స్ ఇవి. అందువల్ల ఆ ముందు రోజు వాళ్ళ మీద అంత ఒత్తిడి లేకుండా, ముందు రోజు కూడా చక్కగా వాళ్ళు 6-8 గంటల పాటు నిద్రపోయే ఒక అవకాశం కల్పిస్తూ, చక్కటి పోషకాహారం వాళ్ళకి అందిస్తూ, వాళ్ళు సరైన డీహైడ్రేట్ కాకుండా చక్కగా వాళ్ళకి వాటర్ అన్ని అందిస్తూ, వాళ్ళు కానీ ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి చక్కటి వాతావరణంలో కానీ, వాళ్ళు అటు ఇంట్లో కానీ, అటు కాలేజీలో కానీ ప్రిపేర్ అయితే, వాళ్ళు ఏదైతే చదువుకున్నారో, ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో, ఏదైతే ఎఫర్ట్స్ ఇచ్చారో, దాని ఎగ్జామ్‌లో వాళ్ళు రీప్రొడ్యూస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. వారి మీద వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. అటువంటి ఒక సందర్భం రేపటి రోజున జరిగేటువంటి ఇంకొన్ని ఎగ్జామ్స్‌కి కూడా వాళ్ళని ఇంకా కాన్ఫిడెంట్‌గా తయారు చేస్తుంది. అంతేకాని కేవలం లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ దానివల్లే వస్తుందనే ఒక అపోహల నుంచి మనం పిల్లల్ని పూర్తిగా పక్కకి జరపాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది.